తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు యూత్ కి పూనకాలే. మరి ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో తమన్నా వేసే స్టెప్పులు, ఆమె గ్లామర్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. జైలర్ లో కావాలయ సాంగ్ అయినా, రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2 లో ఆజ్ కి రాత్ సాంగ్ అయినా తమన్నా డాన్స్ చేసే రికార్డులు బద్దలవ్వాల్సిందే. కానీ ఇప్పుడు అదే క్రేజ్ ఆమెకు మైనస్ అయ్యిందా? ఒక స్టార్ డైరెక్టర్ తమన్నాను తన సినిమాలో సాంగ్ కోసం వద్దన్నారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. దురంధర్ సినిమా రిజెక్షన్ బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీగా వినిపిస్తున్న పేరు దురంధర్. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ లాంటి భారీ తరంగంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి డైరెక్టర్ ఆదిత్యధర్. అయితే ఈ సినిమాలో షర్రాత్ అనే ఒక స్పెషల్ సాంగ్ ఉందంట. ఈ ఐటమ్ సాంగ్ కోసం ముందుగా చిత్ర యూనిట్ మన మిల్క్ బ్యూటీ తమన్నాను సంప్రదించారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తమన్నా కూడా దీనికి పాజిటివ్ గానే ఉన్నారట. కానీ చివరి నిమిషంలో డైరెక్టర్ ఆదిత్యధర్ మాత్రం తమన్నాను ఈ సాంగ్ లో వద్దని చెప్పేశారట. అందరూ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదేమో, లేదా రెమ్యునరేషన్ ఎక్కువ అయిందేమో అనుకున్నారు. డామినేషన్ భయం. డైరెక్టర్ ఆదిత్యధర్ చెప్పిన కారణం విని ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. అదేంటంటే తమన్నా స్క్రీన్ మీద ఉంటే ఆడియన్స్ దృష్టి మొత్తం ఆమె మీదే ఉంటుంది, కథలో సీరియస్నెస్ మిస్ అవుతుంది అని ఆయన ఫీల్ అయ్యారట. దురంధర్ అనేది ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సీరియస్ కథలో తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ వచ్చి స్పెషల్ సాంగ్ చేస్తే ఆడియన్స్ సినిమా కథను మర్చిపోయి కేవలం తమన్నా గ్లామర్ గురించే మాట్లాడుకుంటారని, దీనివల్ల సినిమా రియలిస్టిక్ అప్రోచ్ దెబ్బతింటుందని డైరెక్టర్ భావించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే తమన్నా అందం, ఆమె స్టార్డమ్ సినిమాలోని హీరోలను, కథను డామినేట్ చేస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట. తమన్నా ట్రాక్ రికార్డ్, డైరెక్టర్ విజన్, నిజానికి ఇది తమన్నాకు అవమానం కాదు, ఒక రకంగా కాంప్లిమెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవలే స్త్రీ 2 సినిమాలో తమన్నా చేసిన ఆజ్ కి రాత్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా సక్సెస్ లో ఆ పాట కీలక పాత్ర పోషించింది. ఆ ప్రభావం ఇంకా ఆడియన్స్ మీద గట్టిగా ఉంది. అయితే ఆదిత్యధర్ తన సినిమాల్లో సహజత్వాన్ని పెద్దపీట వేస్తారు. కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టించడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే తమన్నా బదులుగా ఆ పాత్రకు, ఆ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఉండే కొంచెం తక్కువ ఇమేజ్ ఉన్న వేరే నటిని తీసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారట. మొత్తానికి తమన్నా గ్లామర్ డోస్ ఎక్కువై హీరోలకే టెన్షన్ పుట్టించే రేంజ్కి వెళ్ళిపోయిందన్నమాట. ఈ షరరాత్ సాంగ్ లో తమన్నా లేకపోయినా ఆమె చేతిలో ప్రస్తుతం చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓదలా 2తో పాటు పలు వెబ్ సిరీస్ లో ఆమె బిజీగా ఉన్నారు. మరి డైరెక్టర్ ఆదిత్యధర్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అంటారా? తమన్నా ఉంటే కథ డిస్టర్బ్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మన దిశ ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.